తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థులు అత్యధిక సీట్లు అత్యుత్తమ పర్సెంటేజ్ సాధించడం జరిగిందని కళాశాల చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మౌనిచంద్ర తెలిపారు. ఈ మేరకు నేడు ఉత్తమ మార్కులు మరియు అత్యుత్తమ పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మీడియాకు ఫలితాల వివరాలను వారు వెల్లడించారు. రావుస్ 1986 నుంచి కోచింగ్ ఓరియంటెడ్ సంస్థ. కాలేజ్ స్థాపించిన 1992 నుంచి కూడా విద్యార్థులకు ఇంటర్ తో పాటు, కేవలం ఇంటర్ కాకుండా ఇంటర్ తో పాటు ప్రతిరోజు కోచింగ్ ఇవ్వడం, ఎవరికి కావాల్సిన కోచింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అందువల్ల ఈ రోజు మరి ఎన్టీఏ ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 5 మంది విద్యార్థులు సీట్లు సాధించి పర్సంటేజ్ సాధించారు. మనం ఒకసారి గమనిస్తే 450 మంది విజయవాడకి వెళ్లారు. నాకు తెలిసి 2 లేదా 3 మాత్రం వస్తున్నాయి. అంటే బయట కార్పొరేట్ వెళ్లి లక్షలు ఖర్చు పెట్టిన విద్యార్థుల కంటే కూడా అతి తక్కువ ఫీజులతో రావుస్ కాలేజీలో వచ్చిన సీట్లు కూడా విజయవాడ వెళ్ళిన మొత్తం విద్యార్థులకు రావట్లేదు. ఒకసారి ఫలితాలు పరిశీలిస్తే బి పూర్ణేశ్వరరావు 98.0597%, కె సుబ్బసాయి సహస్ర 97.7576%, జి శ్రావ్య 97.7452%. వీళ్ళ ముగ్గురికి IIITలో గానీ NITలో గానీ సీట్లు వస్తాయి. ఇక ఎస్ సభా కూడా EWS కాబట్టి 95.5756% తో 4 సీట్లు మా విద్యార్థులు డైరెక్ట్ గా సాధించబోతున్నారు. ఇకపోతే రిజర్వేషన్ కేటగిరీలో SC కేటగిరీలో 1 సీట్ రాబోతుంది అబ్బాయికి. ఈ 4 ప్లస్ ఆ రిజర్వేషన్ కేటగిరీ కలుపుకుంటే మొత్తం నంద్యాలలో అత్యధికంగా ఎక్కువ సీట్లు వస్తున్న కాలేజీ, 5 సీట్లు వస్తున్న కాలేజీ రావుస్ కాలేజీ. సో ఈ విధంగా చూస్తే మరి అడ్వాన్స్ కి 15 మంది విద్యార్థులు ఆనర్స్ సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ మరి గైడ్ చేసి రాయించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మరి మొట్టమొదటి IIT సీట్ నంద్యాలకి ఇచ్చిన కాలేజీ రావుస్. ఈ సంవత్సరం కూడా IIT సీట్లు 2-3 సాధించడం జరుగుతుంది. అంటే విజయవాడ వెళ్ళిన విద్యార్థుల కంటే కూడా జేఈ మెయిన్స్ లోనూ అడ్వాన్స్ లోనూ ఎక్కువ సీట్లు రావుస్ లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే రావుస్ లో ఫ్యాకల్టీ ఉంది. సినిమాస్ ఫ్యాకల్టీ 25-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాస్ ఫ్యాకల్టీ ఉంది. మెటీరియల్ సింగేజ్ మెటీరియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సింగేజ్ మేము ఒక్కలమే ఉపయోగిస్తున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో స్టాండర్డ్ మెటీరియల్ సింగేజ్ మెటీరియల్, అట్లానే ప్రోగ్రామ్ చాలా బాగుంది. కాబట్టి విద్యార్థులు మా యొక్క శిక్షణను మీరు కూడా పొందాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే కేవలం జేఈలోనే కాకుండా మరి 991 మార్క్స్ తో స్టార్ట్ అయినటువంటి బైపీసీ ఫస్ట్ ఇయర్ లో 436 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 తో స్టార్ట్ అయిన బైపీసీ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు మరి 5 నుంచి 6 మంది డైరెక్ట్ గా ఇంటర్ నుంచి మెడికల్ సీట్లతో త్వరలో మీ ముందుకు నీట్ ఫలితాలతో వస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇక వెబ్సైట్ కి వస్తే 800 మంది శిక్షణ పొందుతున్నారు రావుస్ లో. ఆల్మోస్ట్ 100% క్వాలిఫై అవుతారు. మరి నంద్యాలలో ఇంజనీరింగ్ కాలేజీలకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా మా విద్యార్థులు సీట్లు పొందుతారని లాస్ట్ ఇయర్ 40 మంది ప్రైవేట్ యూనివర్సిటీ కళాశాలలో, ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ యూనివర్సిటీ కళాశాలలో 40 మంది జాయిన్ అయ్యారు. 100% విద్యార్థులు శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంసెట్ వివిధ లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ స్టేట్ లో ఉన్నటువంటి మిగతా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ జాయిన్ అయ్యారు. సో 800 మందిని ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ చేస్తామని తెలియజేస్తూ ఇట్లా జేఈ, ఎంపీసీ వాళ్ళకి జేఈ వెబ్సైట్ ఫలితాలు, బైపీసీ వాళ్ళకి నీట్ తో మెడికల్ సీట్లే కాకుండా ఫార్మసీ, అగ్రికల్చర్ లో, హార్టికల్చర్ లో కూడా సీట్లు ప్రతి సంవత్సరం 10 మంది దాకా పొందుతున్నారని తెలియజేస్తూ ఇట్లా కోచింగ్ ఓరియంటెడ్ కళాశాల, ప్రోగ్రామ్ ఉన్న కళాశాల, ఫ్యాకల్టీ ఉన్న కళాశాల, మెటీరియల్ సింగేజ్ మెటీరియల్ ఉన్న కళాశాలలో అడ్మిషన్ పొంది మీరు కూడా మా శిక్షణ లాభంతో బెనిఫిట్ పొందగలరని చెప్పి ఉజ్వల భవిష్యత్తు మీకు అందిస్తుంది రావుస్ అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ ఏఎం వ్యాపారం, చైర్మన్ రావుస్ విద్యా సంస్థ. ఈ రోజు ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో నంద్యాలలో అత్యధిక సీట్లు సాధించే పర్సెంటైల్ రావుస్ విద్యార్థులు సాధించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ విధంగా 95% పైగా నంద్యాలలో అత్యధికంగా 4 విద్యార్థులు సాధించడం జరిగింది. అదే విధంగా చూస్తే 90% పైగా సాధించిన విద్యార్థులు తౌఫిక్ హుసైన్ 93.03, వెంకటి గిరీష్ 92.09, శశాంక్ కుమార్ రెడ్డి 89.84, గురునాథ్ 89.53, ఉమర్ 87.76, రామశ్రీధర్ రెడ్డి 85.72. ఈ విధంగా 85% పైగా మొత్తం 10 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదే విధంగా 15 మంది పైగా విద్యార్థులు జేఏ అడ్వాన్స్ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఇంతటి ఫలితాలు సాధించడానికి
సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సహస్ర. నేను రావుస్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు ఈనాడు వచ్చిన జేఈ ఫలితాలలో 97.75% వచ్చింది. ఇందుకు కారణం రావుస్ మేనేజ్మెంట్, ఇంకా మా లెక్చరర్స్, ఇంకా సింగేజ్ మెటీరియల్. లెక్చరర్స్ బాగా డౌట్స్ క్లియర్ చేస్తారు. ఇంకా సింగేజ్ మెటీరియల్ ఆంధ్రప్రదేశ్ లో రావుస్ కాలేజ్ ఒక్కటే వాడుతుంది. ఆ మెటీరియల్ కూడా చాలా ఉపయోగపడింది. మేనేజ్మెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అప్పారావు సార్ ఇంకా మౌని సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అందుకనే ఈ పర్సెంటేజ్ రావడానికి మాకు సాధ్యమైంది. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సభా. నాకు ఈ రోజు వచ్చిన జేఈ మెయిన్స్ ఫలితాలలో 95.57% వచ్చింది. దీనికి ముఖ్య కారణము మా లెక్చరర్స్, ఇంకా మా సింగేజ్ మెటీరియల్, కోచింగ్ మెటీరియల్. ఇంటర్ స్టార్టింగ్ నుండి మేము సింగేజ్ ఫాలో అవుతున్నాము. దీనికి మా అప్పారావు సారు, మోని సారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. మేనేజ్మెంట్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది మాక్ టెస్ట్ గురించి. ఇంకా మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. దీని వల్లనే మాకు ఇంత మంచి ఫలితం రావడానికి సాధ్యమైంది. థ్యాంక్స్. నా పేరు బి పూర్ణేష్. నేను రావుస్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు జేఈ మెయిన్స్ లో 98.059% వచ్చింది. దీనికి మా మేనేజ్మెంట్ అప్పారావు సార్ అండ్ మోని సారు అండ్ మా ఫ్యాకల్టీ డౌట్స్ క్లియర్ చేయడం, స్టడీ మెటీరియల్, సింగేజ్ మెటీరియల్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మెటీరియల్. దాని వల్ల కష్టపడడం వల్ల వచ్చింది. మా పేరెంట్స్ సహకారం వల్ల వచ్చినది. థ్యాంక్ యూ. నా పేరు వెంకట హిరేష్. నేను రావుస్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు ఈ 92.09% రావడానికి కారణమైన అప్పారావు సార్కి, మౌని సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫ్యాకల్టీ కూడా మా డౌట్స్ క్లియర్ చేసి మాకు ఈ విద్య చెప్పి మాకు ఎంతో సహాయం చేశారు. వీరు లేకపోతే మాకు ఈ పర్సెంటైల్ వచ్చేది కాదు. ఇంత మంచి పర్సెంటైల్ రావడం ఫస్ట్ టైం. కాబట్టి ఎక్కడికో పోయి మరి ఇంత తక్కువ పర్సెంటైల్ రావడం కన్నా నంద్యాలలో రావుస్ కాలేజ్లోకి పోయి మంచి పర్సెంటైల్ వచ్చే అవకాశం ఉందని మీ అందరికి చెప్తున్నాను. ఇంకా దాంతోపాటు మా పేరెంట్స్ సహకారం, ఇంకా మా టీచర్స్ చాలా మంది ఎంతో కష్టపడి మాకు ఈ పర్సెంటైల్, దాంతోపాటు ఈ మార్క్స్ వచ్చేటట్టు చేశారు. ఐవి పరంగా కానీ జేఈ పరంగా కానీ మంచి మార్క్స్ వచ్చేటట్టు, మంచి పర్సెంటైల్ వచ్చేటట్టు చేస్తున్నారు. దాంతోపాటు మాకు మంచి కాలేజెస్ సూచనలు, ఇంకా దాంతోపాటు జేఈ అడ్వాన్స్ కి కూడా కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము చేయాలనుకుంటున్నాము. మేము జేఈ అడ్వాన్స్ లో కూడా కొట్టాలని చాలా కృషి చేస్తాము. దాంతోపాటు జేఈ అడ్వాన్స్ లో కొట్టి మళ్ళీ మీ ప్రెస్ మీట్ ముందు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.